మీరు మహిళలకు ఇస్తా అన్నారు 2500, 4000 డబల్ పెన్షన్ చేస్తా అన్నారు, పెంచలేదు. ఏ ఒక్కటి చేయలేదు. ఇక చేస్తానికి ఏంటంటే ఎలక్షన్ 6 నెలల ముందు చేసే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైనా నమ్ముతారా ఆయనను? ఎవరైనా నమ్ముతారా? 4.5 ఏళ్ళు చేయండి, ఇక 6 నెలల ముందు చేస్తే ఇది ఎలక్షన్స్ అంటూ ఇది ఒక మోసం అని చెప్పేసి ఖచ్చితంగా గ్రహిస్తారు. మీరు చేసేది ఏంటంటే 2.5 ఏళ్ళ నుంచి పోలీసులను అడ్డం పెట్టుకొని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, మా ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెట్టుకుంటూ కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. ఎప్పుడైనా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో పోలీసును ఫ్రెండ్లీ పోలీసుగా మార్చింది. ఫ్రెండ్లీ పోలీసుగా ఉన్నటువంటి వాళ్ళకేమైందో సడన్గా వాళ్ళు కూడా తిరుగుబాటు. అంటే యదా రాజా తదా ప్రజా, మరి ఏందో మరిగా ఇప్పుడు మీరు యదా రాజా తదా పోలీసు లాగా ఉన్నట్టుంది. నేను ఒక సబ్జెక్ట్ చెప్పదలుచుకున్నా. మీరు అతిగా ఎంతైతే పోలీసుని నమ్ముకొని మా మీదికి బుల్లెట్లు వదిలిపెట్టారో ఆ బుల్లెట్కు మీకు కూడా, మీ పార్టీకి కూడా ఒక బుల్లెట్ తగిలింది. బుల్లెట్కు మీరు బుల్లెట్ వదలమని చెప్తే అది బీఆర్ఎస్ పార్టీ మీద పోతుందా, కాంగ్రెస్ మీద పోతుందా? బుల్లెట్ తెలియదు కదా. ఒక బుల్లెట్ తాకి విలవిల కొట్లాడుకుంటున్నారు అక్కడ మీనాక్షి నటరాజన్ గారు. మీ పార్టీ అధికారం నుండి మీ ఇన్ఛార్జీల మీద కేసు పెట్టింది మీకు సోయి లేకుండా మధ్యప్రదేశ్ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బయట పెట్టి మీ రాజ్యసభ సీటుకు బొక్క పెడితే కూడా పోలీస్ ద్వారా ఏం జరిగిందో మీకు తెలుసుకోలేనంత, సోయిలేనంత దెబ్బ తగిలింది. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడతారంటే ఇదే కారణం. మీ బుల్లెట్కు ఒక ఎంపీ కావాల్సిన వాళ్ళు బలైనరా? మీరు బలి చేసిరా? లేదంటే మీ దోస్తుకు నజరానా ఇచ్చిండ్రా? మీ బడేబాయికి నజరానా ఇచ్చిండ్రా? అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం మీకు. అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేయాలని చూస్తే ఒక బుల్లెట్ మీకు తగిలింది అంటే ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళు పడతారు. ఇది ఖచ్చితంగా తథ్యం. దాన్ని ఢిల్లీ పార్టీలు ఎప్పుడు కూడా మన పార్టీని సహిస్తలేవు, బీఆర్ఎస్ పార్టీని సహిస్తలేవు. ఎప్పుడు అడ్డం వస్తున్నట్టుంది కేసీఆర్ గారు, ఇక్కడ మన పార్టీ ఎదుగుతలేదని బీజేపీ, మనం ఇక నడపలేమని కాంగ్రెస్, ఎట్లా బీఆర్ఎస్ ను ఒత్తాలని చూస్తుంది. రబ్బర్ బంతిని ఎంత వేగంగా ఎంత గట్టిగా కొడతారో అంతే డబల్ స్పీడ్ తో బీఆర్ఎస్ పార్టీ లేస్తుంది, మిమ్మల్ని ఖచ్చితంగా దించుతుంది. గద్దె దించి కేసీఆర్ గారిని 3వసారి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడం ఖచ్చితంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, ఇక నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా కేసీఆర్ గారిని ప్రతి దిక్కున చూసుకుంటారు, ఓట్లేస్తారు. ఎందుకంటే ఇక అలసిపోయారు ప్రజలు, ఓపిక లేదు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారా, మన రాష్ట్ర సమస్యలు, మన ప్రజల సమస్యలు తీరుతాయా అని ఎదురు చూస్తున్నటువంటి ఇది మళ్ళొక్కసారి కూడా కొట్లాడే పరిస్థితిలో లేరు. ఎంత అభివృద్ధి చేసిందండి కేటీఆర్ గారు. మున్సిపల్ శాఖ తీసుకొని ఎన్ని మున్సిపాలిటీలు పెంచి ఒక్కొక్క మున్సిపాలిటీని ఎట్లా చేశారు. హైదరాబాద్ ఎట్లుండే 10 ఏళ్లలో ఎట్లా చేశారు అమెరికా లాగా. ఖమ్మం కానీ, కొత్తగూడెం కానీ, మహబూబాద్ కానీ, పక్కన ఉన్న చిన్న చిన్న సిటీలు ఎట్లా ఒక జిల్లా హెడ్ క్వార్టర్ కంటే మించిపోయినాయి. బ్రహ్మాండంగా అభివృద్ధి అండి. ఎప్పుడైనా 33 జిల్లాలు చేసి, 10 జిల్లాలను 33 జిల్లాలు చేసి, ప్రతి జిల్లాకు ఒక కలెక్టరేట్, ఆ కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ ఆఫీసులను అక్కడ పెట్టి మా పిల్లలు ఇబ్బంది పడొద్దు, కొత్తగూడెంలో ఆదివాసులు ఉన్నారు, ఎస్టీ గిరిజనులు ఎక్కువ ఉన్నారు, సోదరులు పిల్లలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడ చదువుకోవాలని ఒక మెడికల్ కాలేజీలు ఇచ్చి ఎన్ని గురుకులాలు పెంచారు పిల్లల చదువుల కోసం. 1000 గురుకులాలు. ఎన్ని అభివృద్ధి, ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కేసీఆర్ గారు. ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, చూసుకున్నారు. మీ పాలన కేసీఆర్ గారు రాకముందు ఎట్లుండే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎట్లుండే, మళ్ళీ కేసీఆర్ గారి పాలన దిగినాక 2.5 సంవత్సరాలు ఎట్లుండే కంపారిజన్ చూస్తే 55 ఏళ్ళ వెనక్కి, అప్పుడు మళ్ళీ 55 ఏళ్ల తర్వాత 10 ఏళ్లలో నెంబర్ 1 స్టేట్ చేసి దేశంలో నెంబర్ 1 పొజిషన్ తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఎంత మంచి క్యాబినెట్. కోవిడ్ కరోనాలో మీ ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ బతికించుకోవడానికి హాస్పిటల్లో అక్కడ ఇబ్బందులు ఉంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న రాష్ట్ర పక్కన ఉన్నటువంటి పేషెంట్లు కానీ, మహారాష్ట్ర మన బార్డర్లో ఉన్నటువంటి పేషెంట్లు కానీ, కర్ణాటక ఇక్కడ బార్డర్లో ఉన్న పేషెంట్లు, 3-4 రాష్ట్రాల తమిళనాడు బార్డర్లు ఉన్న ఎవరి పేషెంట్ వచ్చినా కూడా కేసీఆర్ గారు కాదనకుండా తీసుకొని సౌకర్యాలు పెంచి కాపాడిన ఘనత కేసీఆర్ గారు. మీరు గట్టిగా ఈ విషయంలో కట్టి కొట్టాలి. ఎందుకంటే అది దృష్టిలో పెట్టుకొని
హాస్పిటల్స్ ప్రతి జిల్లాలో పెంచారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు 20 బెడ్లు ఉంటే 50, 30 ఉంటే 40 ఉంటే 100 బెడ్ల ఆసుపత్రులు హరీష్ రావు గారు చేశారు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి, హెల్త్ మినిస్టర్గా ఉండి ఎక్కడికక్కడ అభివృద్ధి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు, మున్సిపల్ పట్టణాలను అభివృద్ధి చేశారు. కేసీఆర్ గారు వ్యవసాయాన్ని, ప్రాజెక్టులని, ఇక్కడ ఉన్నటువంటి గోదావరి నీళ్లు కూడా సీతారామ ద్వారా ఖమ్మం జిల్లాలో 1 ఎకరం కూడా ఎండిపోతారు ప్రయత్నం చేస్తే వాళ్ళు మేము ఓపెన్ చేసాం, మేము కట్టామని చెప్పేసి ఇక్కడ ఉన్న 3 మంత్రులు, ఆ ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టారు, స్టార్ట్ చేసుకుంటారు. పెట్టుకోండి, బాగలేదు. దట్ ఈస్ రొటీన్. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా దాన్ని కంప్లీట్ చేయాలి, చెప్పుకోండి. కానీ ప్రజలకు తెలుసు ఎవరు చేశారు మంచి పనులు, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయాలి అని డిసైడ్ అయిపోయారు ప్రజలు. ఇక జరగాల్సింది ఓన్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని మాత్రమే చూస్తున్నారు. ఆ ఎన్నికలు ఎప్పుడు వస్తున్నాయని మాత్రమే చూస్తున్నారు. ఏ ఎన్నిక వచ్చినా, ఎప్పుడు ఎన్నిక వచ్చినా కేసీఆర్ గారిని గెలిపించుకుంటున్నామన్నట్టుగానే చూస్తారు. ఏ ఎన్నికైనా కేసీఆర్ గారి కోసం ఓట్లేస్తున్నట్టు చూస్తున్నారు. ప్రజలు అయితే విసిగిపోయి ఉన్నారు, బాధలో ఉన్నారు. ఇక మీరు చేసే పాలన 33,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం తయారు చేసి పెడితే దాంట్లో 15,000-16,000 రెడీ చేసి పెడితే దాన్ని ప్రపంచంలోనే అత్యధికంగా ముఖ్యంగా తయారు చేస్తున్నటువంటి ఫార్మాసిటీ, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సౌకర్యాలతో ఫార్మాసిటీని తయారు చేయాలని అన్ని దేశాలు తిరిగి వచ్చి మా ఎంపీ మిత్రులు పార్థసారథి రెడ్డి గారు కూడా, హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ ఉండే కష్టపడి ఆ ల్యాండ్ సేకరించి తయారు చేసి ఫార్మాసిటీ పెట్టాలనుకుంటే మీరు అధికారంలో రాగానే కేసీఆర్ గారు చేసిన మంచి పని మనం దీన్ని ఆయనకెందుకు పేరు రావాలని ఆపి దాన్ని ముక్కలు చేసి ఎవరికి పడితే వాళ్ళగా భూమి పంచుకుంటూ పేరుకి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ చేస్తా అని ప్రయత్నం చేస్తున్నారు. రైజింగ్ సిటీ అని చేసి ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ లో ప్రపంచంలో ఎక్కడా తయారు కాని వ్యాక్సిన్లు కూడా తెలంగాణలో హైదరాబాద్ కు తీసుకొచ్చి హైదరాబాద్ లో తయారు చేసుకుంటాం. ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ చూస్తుంది, వ్యాక్సిన్లకు హైదరాబాద్ చూస్తుంది. ఎక్కడో దుబాయ్ లో ఉండే గోల్డ్ రిఫైనరీలు కూడా శంషాబాద్కు వచ్చినాయి, బంగారు రిఫైనరీ కేంద్రాలు కూడా హైదరాబాద్కు వచ్చినాయి. అవన్నీ ఎవరు చేశారు? కేసీఆర్ గారు అద్భుతంగా పాలిస్తే, శాంతి భద్రతలు ఏర్పాటు చేస్తే మీరు దాన్ని ఒక్కొక్క దాన్ని పట్టుకోకుండా వదిలిపెట్టి దాన్ని ముందుకు తీసుకుపోకుండా ఇబ్బందులు పెట్టి ఎక్కడో అక్కడ పక్క స్టేట్లో పోయేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. మీరు ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి, బాగు చేయాల్సింది పోయి, మీరంతా హైడ్రా పెట్టేసి మీ కన్స్ట్రక్షన్ చేస్తుంటే మీరంతా మీ పార్టీ డిస్ట్రక్షన్ అంటే కూలగొట్టే కార్యక్రమాలు, పడగొట్టే కార్యక్రమాలు, పగలగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా హైదరాబాద్ లో సరిపోదని ప్రతి జిల్లాకు తీసుకొస్తారట. పేద ప్రజలను కొడితే ఏమొస్తుంది, ఏమి ఇబ్బంది పెడతారు? ఇవన్నీ ప్రపంచంలో ఢిల్లీలో ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటున్నారు. మీరు చేయాల్సింది, మీరు ఇచ్చిన 432 హామీలు, 6 గ్యారంటీలు. మిగతా మనోళ్ళందరూ అనుకుంటారు 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలు కాదు. మనోళ్ళందరూ చెప్పాల్సింది 432 హామీల లిస్టు కూడా మళ్ళీ మీకు సోషల్ మీడియా ద్వారా ఇస్తాం. అవన్నీ ఇచ్చేదాకా మనం ఒప్పుకునేది లేదు. మన పార్టీ ఖచ్చితంగా కొట్లాడాలి, వాళ్ళను నిలదీయాలి, వాళ్ళను వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఇట్లాంటి మోసం భద్రాద్రి సీతారామచంద్ర స్వామి గుడి మీద ఒట్టు పెట్టి, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెట్టి, అనేక గుళ్ళ మీద ఒట్లు పెట్టి మీరు ప్రమాణాలు చేసి అధికారంలోకి వచ్చారు. తెలంగాణ ప్రజలు కొంచెం మనోళ్ళంతా కొద్ది ఆలోచిస్తారు. దయా దాక్షిణ్యాలు గల తెలంగాణ గడ్డ నిజమే కావచ్చు అనుకుని నమ్మారు. 432 హామీలు, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ కూడా ఇస్తారని చెప్పి నమ్మి బీసీలు కూడా పాప 42% వస్తాయంటే బీసీ సోదరులు నమ్మి నువ్వు ఒక కార్పొరేషన్లు 18 వేసినావు, నిధులు ఇవ్వవు, కార్పొరేషన్లు వేసుకుంటా పోతావు, వాటికి చైర్మన్లను చేసుకుంటా పోతావు. 50 కోట్లు నిధులు ఇస్తాను. ఇంతవరకు ఒక్కరికి ఇచ్చినవా? ఏం చేయకుండా ఉట్టిగానే చేసుకుంటా పోతే ఎట్లా? అది కేసీఆర్ గారు అన్నాడంటే ఖచ్చితంగా చేసిండు, చేసి చూపించిండు. ఏ రైతు బంధు కేసీఆర్ గారు మేనిఫెస్టోలో ఉందా? రైతు బీమా మేనిఫెస్టోలో ఉందా? పెన్షన్ ఇది పెంచడానికి డబల్ చేస్తారు. ఎప్పుడు కూడా మీ 200ని 2000 చేసి 2000 నుంచి 4000 కూడా చేస్తా అనుకున్నాం కేసీఆర్ గారు. ఇవన్నీ దళిత బంధు మేనిఫెస్టోలో ఉందా? మేనిఫెస్టోలో లేకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి, నా సోదరునికి ఏం కావాలి, నా రైతుకి ఏం కావాలని కష్టపడి కొట్లాడిండు కేసీఆర్ గారు.